Hello dear aspirants, welcome to Srinu's English Charms. As a part of this video lecture, I am going to present you the concept of Precis writing. సో రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి తెలంగాణ డిఎస్సి ఎస్జిటిలో ప్రేసి రైటింగ్ అనేటువంటి ఒక టాపిక్ని ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా ప్రేసి రైటింగ్ అంటే ఏంటి, ప్రేసి రైటింగ్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా రాబోతుంటాయి అనే విషయాన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. Because friends, in SGT, every question is important. It's going to give you half a mark. ఓకే, ప్రతి క్వశ్చన్ కూడా మీకు హాఫ్ ఏ మార్క్ ఇవ్వబోతుంది అండ్ అది మీ సక్సెస్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి మరి ప్రేసి రైటింగ్ అనేటువంటి ఒక న్యూ టాపిక్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ద నేమ్ ఆఫ్ ద టాపిక్ ఈస్ ప్రేసి రైటింగ్. సో వీ షుడ్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ ప్రేసి. Precis is the pronunciation of this particular word and the final S is silent here. Okay, so what we are going to learn as a part of this topic, ee topic lo bhaganga manam em discuss cheyabothunnamu. Friends, we are going to have the meaning of the Precis writing. Precis writing oka meaning chustamu. The second one is definition of Precis writing. Third one is the example for Precis writing. Fourth one steps. Fifth one is features and the sixth one is some model examples. These are the 6 elements that we are going to discuss as a part of Precis writing. ఈ 6 అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో భాగంగా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us look at what is the meaning of the word Precis. Precis అంటే ఏంటి అసలు? ఫ్రెండ్స్, the word Precis is derived from the French word. ఓకే, ఏ భాష నుండి తీసుకోబడింది చెప్పండి? ఫ్రెంచ్ లాంగ్వేజ్ నుండి తీసుకోబడింది ప్రేసి అనేటువంటి పదం. ఓకే, సో రిమెంబర్ ద వర్డ్ ప్రేసి ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఫ్రెంచ్ వర్డ్ అండ్ ఇట్ మీన్స్ సమ్మరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ ప్రేసి? ప్రేసి యొక్క మీనింగ్ ఏంటి చెప్పండి? ఓకే, సమ్మరీ. అండ్ ప్రేసి ఈజ్ ఏ సమ్మరీ ఆర్ ద జిస్ట్ ఆఫ్ ద ఒరిజినల్ టెక్స్ట్. మనం ఏదైతే ఒరిజినల్ టెక్స్ట్ చదివామో ఆ ఒరిజినల్ టెక్స్ట్ యొక్క జిస్ట్ని, ముఖ్యమైనటువంటి సారాంశాన్ని రాయడమే ప్రేసిగా చెప్పుకుంటాము. సింప్లీ ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ వాట్ అ ప్రేసి ఈజ్, ఎవరైనా ప్రేసి అంటే ఏంటి అంటే ఈజీగా చెప్పాలి ఆన్సర్ని. ప్రేసి ఈజ్ ద సమ్మరీ ఆఫ్ ద ఒరిజినల్ టెక్స్ట్ ఆర్ జిస్ట్ ఆఫ్ ద ఒరిజినల్ టెక్స్ట్. మనం చదివినటువంటి ఒరిజినల్ టెక్స్ట్ యొక్క సమ్మరీని, జిస్ట్ని ప్రేసి అని చెప్పుకుంటాము. అండ్ హియర్ ప్రేసి రైటింగ్ మీన్స్ ద ఆర్ట్ ఆఫ్ సమ్మరైజింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రేసి? ప్రేసి రైటింగ్ మీన్స్ ఆర్ట్ ఆఫ్ సమ్మరైజింగ్. ఓకే ఫ్రెండ్స్, సో లెట్ us look at the డెఫినేషన్ రిలేటెడ్ టు ద ప్రేసి. ఇప్పటి వరకు ప్రేసి అనే వర్డ్ యొక్క మీనింగ్ చూసాము. నౌ లెట్ us look at the definitions of the ప్రేసి. బిఫోర్ దట్ look at this picture. సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ ప్యాసేజ్ ఆర్ ఒరిజినల్ టెక్స్ట్. ఒరిజినల్ టెక్స్ట్లో ఏముంటాయి? ఇఫ్ యూ టేక్ అ పేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒక పేజ్ నిండా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అందులో సపోర్టింగ్ డీటెయిల్స్ ఉంటాయి, లిస్ట్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటాయి, డెఫినిషన్, కొటేషన్స్, మెనీ అదర్ థింగ్స్ విల్ బి ప్రజెంటెడ్ ఇన్ ఒరిజినల్ టెక్స్ట్. ఒరిజినల్ టెక్స్ట్లో రిలవెంట్ పాయింట్స్ ఉంటాయి, ఇర్రిలవెంట్ పాయింట్స్ ఉంటాయి, అవసరమైన ఉంటాయి, అవసరం లేని కూడా ఉంటాయి. సో వాటన్నిటినీ ఫిల్టర్ చేస్తూ మీరు రాసేటువంటి మెయిన్ ఐడియాస్ లేదా రిలవెంట్ డీటెయిల్స్ని ప్రేసి అని చెప్పుకుంటాము. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్నిటి ఆధారంగా, సో ఆల్ దీస్ ఇక్కడ ఏవైతే ఇవ్వబడ్డాయో ఎగ్జాంపుల్, సపోర్టింగ్ డీటెయిల్స్, లిస్ట్, డెఫినిషన్, కొటేషన్, వీటన్నిటినీ మీరు చదివి దాని యొక్క సారాంశాన్ని, ఓకే, మెయిన్ ఐడియాస్తో, రిలవెంట్ ఐడియాస్తో రాసేటువంటిదే ప్రేసి అవుతుంది. దిస్ పిక్చర్ ఈజ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఏ ప్రేసి ఈజ్. ప్రేసి అంటే అర్థం చేసుకోవడానికి ఈ ఒక పిక్చర్ సరిపోతుంది. అన్ని అంశాలని, ఒక టెక్స్ట్లోని అన్ని అంశాలని మనం చదివి అర్థం చేసుకొని వాటిలోని మెయిన్ ఐడియాస్తో, రిలవెంట్ డీటెయిల్స్తో సమ్మరైజ్ చేయడాన్ని ప్రేసి అని చెప్పుకుంటాము. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రేసి. ఇదే ప్రేసి అంటే. సో మరి ఎలా డిఫైన్ చేయొచ్చు ప్రేసిని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఏ ప్రేసి ఈజ్ ఏ క్లియర్, కాంపాక్ట్, లాజికల్ సమ్మరీ ఆఫ్ ఏ ప్యాసేజ్. ఒక ప్యాసేజ్ యొక్క క్లియర్, కాంపాక్ట్, లాజికల్ సమ్మరీని మనం ప్రేసి అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ద డెఫినిషన్. వన్ మోర్ డెఫినిషన్, a précis is the only essential or important ideas of the original text. Okay, ఒక ఒరిజినల్ టెక్స్ట్ యొక్క ఇంపార్టెంట్ ఐడియాస్ని,
ఎసెన్షియల్ ఐడియాస్ని కలిగి ఉండేటువంటి ఒక సమ్మరీని ప్రేసీగా చెప్పుకుంటాం. దిస్ ఈజ్ వన్ మోర్ డెఫినిషన్. అండ్ ప్రేసీ ఈజ్ ద జిస్ట్ ఆఫ్ ద లెంతీ ప్యాసేజ్. ఒక లెంతీగా ఉండేటువంటి ప్యాసేజ్ యొక్క జిస్ట్నే ప్రేసీగా చెప్పుకుంటాము. దీస్ ఆర్ ద 3 సింపుల్ డెఫినిషన్స్ దట్ కెన్ బి గివెన్ టు అ ప్రేసీ. ఓకే, ప్రేసీకి సంబంధించినటువంటి 3 ముఖ్యమైనటువంటి డెఫినేషన్స్గా చెప్పుకోవచ్చు. బై నౌ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఏ ప్రేసీ ఈజ్. ఇప్పటి వరకు మీకు ప్రేసీ అంటే ఏంటో క్లియర్గా అర్థమై ఉంటుంది. ఏంటి సింపుల్గా చెప్పాలి అంటే, ఒక లెందీ టెక్స్ట్ని చదివి అందులోని ముఖ్యమైనటువంటి పాయింట్స్తో దాంట్లోని మెయిన్ ఐడియాస్తో సమ్మరీ రాసేటువంటి ప్రాసెస్ని మనం ప్రేసీ అని చెప్పుకుంటాము. దిస్ ఈజ్ ద సింపుల్ డెఫినేషన్ దట్ కెన్ బి గివెన్ టు అ ప్రేసీ. ఒక ప్రేసీకి ఉండేటువంటి సింపుల్ డెఫినేషన్గా చెప్పుకోవచ్చు. లుక్ ఎట్ దిస్ లెందీ ప్యాసేజ్. ఇక్కడ వచ్చినటువంటి లెందీ ప్యాసేజ్ని ఒకసారి చూడండి. సో హౌ మెనీ లైన్స్ ఆర్ దేర్? 3 + 3 6 + 4 10 లైన్స్ ఉన్నాయి ఇక్కడ. దెర్ ఆర్ 10 లైన్స్. దిస్ ఈజ్ ద ఒరిజినల్ టెక్స్ట్. దిస్ ఈజ్ ద ఒరిజినల్ ప్యాసేజ్ ఆర్ ఒరిజినల్ టెక్స్ట్. How many lines are there in this original text? 10 lines are there. But all these 10 lines do not contain the essential information. మరి ఈ 10 లైన్లో కూడా అన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏనా అంటే కాదు. There are some examples, there are some definitions, there are some irrelevant points. Okay, కొన్ని irrelevant points ఉన్నాయి. So in that manner there are many things that are not essential. మనకి అవసరం లేనటువంటి చాలా పాయింట్స్ ఇందులో ఉంటాయి. మరి ఇందులో మనకు కావాల్సినటువంటి అంశాలు ఏంటో డీటెయిల్డ్గా చదివి, ఓకే, ఇందులో మనకు కావాల్సిన అంశాలతోటి మనం షార్ట్ సమ్మరీస్ రాయడాన్ని ప్రేసీ అంటాం. చూడండి, ఇక్కడ 10 లైన్స్ ఉన్నటువంటి ఈ ఒరిజినల్ టెక్స్ట్ని కేవలం 3 లైన్స్లోనే లేదా 3 లైన్స్లోనే దీన్ని మనం ప్రజెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అ ప్రేసీ. దీనినే మనం ప్రేసీ అని చెప్పుకుంటాము. ఏం చేసాము ఈ ప్రేసీ రాసేటప్పుడు అంటే, ఇందులోని ఇర్రిలవెంట్ డీటెయిల్స్ని, ఎగ్జాంపుల్స్ని, డెఫినేషన్స్ని అండ్ మనకి పనికి రానటువంటి అంశాలన్నింటినీ తీసివేసి మెయిన్ ఐడియాస్తో మాత్రమే రాయబడింది. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ప్రేసీ. ఇప్పటి వరకు మనం ప్రేసీ యొక్క మీనింగ్ చూసాము, డెఫినేషన్స్ తెలుసుకున్నాము, అలాగే మనం ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ని కూడా చూసాము. Now let us look at the 5 important points of ప్రేసీ రైటింగ్. ప్రేసీ రైటింగ్లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక 5 ముఖ్యమైనటువంటి అంశాలని తెలుసుకుందాం మనం. The very first one is do not mention any additional information in a ప్రేసీ. ఉదాహరణకి నేను ఒక 10 లైన్స్ ఉన్నటువంటి ప్యాసేజ్ని మీకు ఇచ్చి ప్రేసీ రైటింగ్ చేయమని చెప్పినప్పుడు మీరు నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశానో ఆ ఇన్ఫర్మేషన్ నుండే ప్రేసీ రైటింగ్ రాయాలి తప్పితే మీ యొక్క ఓన్ ఒపీనియన్స్ని కానీ అడిషనల్ ఒపీనియన్ కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయకూడదు. సో డు నాట్ ఇన్క్లూడ్ ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఎలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ని కూడా మీరు దాంట్లో ఇన్క్లూడ్ చేయకండి. సెకండ్ వన్, డు నాట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ పర్సన్. ఐ అనేటువంటిది ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్. సో ఫస్ట్ పర్సన్ అంటే ఐ అనే ప్రనౌన్ కానీ వి అనే ప్రనౌన్ కానీ ఉపయోగించి రాయకండి. దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ థర్డ్ వన్, డు నాట్ కాంప్లికేట్ ఇట్. ఓకే, మనం ఒరిజినల్ టెక్స్ట్ చదువుతూ సమ్మరీ రాసే క్రమంలో మనం దాన్ని కాంప్లికేట్ చేయకూడదు, కాంప్లెక్స్గా చేయకూడదు. వీలైనంత వరకు ఈజీ టు అండర్స్టాండ్, అర్థమయ్యే విధంగానే ఉంచాలి తప్పితే దాన్ని కాంప్లికేషన్ అనేది చేయకూడదు. ఫిగరేటివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ కాంప్లెక్స్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ కాకుండా ఈజీ టు అండర్స్టాండ్, సులభంగా అర్థమయ్యే విధంగా రాయాలి. అండ్ డు నాట్ అడ్రస్ టు రాంగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అందులో లేనటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ని మెన్షన్ చేయకండి. అందులో ఏదైతే ఇవ్వబడిందో అది మాత్రమే ప్రేసీ రైటింగ్లో రాయాలి. డు నాట్ కాపీ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఒరిజినల్. చాలామంది ఏం చేస్తారు ప్రేసీ రైటింగ్ అంటే, ఉదాహరణకి ఇది 10 లైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 10 లైన్స్లో ఇంపార్టెంట్ లైన్స్ని ఓ 2 3 కాపీ చేసి యాజ్ ఇట్ ఈజ్గా రాస్తారా అంటే అలా రాయకూడదు. ఇదంతా చదివి
ఇందులో ఉన్న అంశాలన్నీ అర్థం చేసుకొని మన ఓన్ సెంటెన్సెస్లో రాసేది ప్రేసి. అంటే ప్రేసి రాసేటప్పుడు సొంత అభిప్రాయాలు ఉండకుండా ఇందులోని అభిప్రాయాలనే రాయాలి. అలాగే ప్రేసి రాసే సమయంలో ఇందులోని సెంటెన్సెస్ని కాపీ చేయకుండా సొంత వాక్యాలని రాయాలి, ఓన్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. సో అది గుర్తుపెట్టుకోండి. డు నాట్ కాపీ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఒరిజినల్ టెక్స్ట్ నుండి కాపీ చేయకండి. దీస్ ఆర్ ద 5 డోంట్స్ ఆఫ్ ప్రేసి రైటింగ్. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎగ్జామినేషన్లో అయితే ప్రేసి రాయమని అడగడు. ఏమడుగుతాడు మరి? ప్రేసి రాసేటువంటి విధానం ఏంటి, ప్రేసికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ప్రేసి యొక్క మీనింగ్ ఏంటి, వీటిపైన ప్రశ్నలు ఉంటాయి. అవి రాయాలి అంటే మనం వీటన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలి. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ ద పాయింట్ దట్ వీ షుడ్ రిమెంబర్. అండ్ హియర్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ రైటింగ్ అ ప్రేసి? ఒక ప్రేసి రాసేటప్పుడు మనం ఎలాంటి స్టెప్స్ని ఫాలో కావాలి? ఫస్ట్ మనం ఒరిజినల్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటాము. అంటే మనం దేని గురించి అయితే సమ్మరైజ్ చేయబోతున్నామో దానికి సంబంధించినటువంటి టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాక, ఒక పేజ్ ఉండొచ్చు, అది 2 పేజీలు ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ఒరిజినల్ టెక్స్ట్ని బాగా చదివి అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఒకసారికి అర్థమవుతుంది, ఇంకొంతమంది 2 సార్లు చదివితే అర్థమవుతుంది, మరి కొందరికి 3 సార్లు పట్టవచ్చు, ఇంకెక్కువ పట్టవచ్చు. కానీ మీరు దాన్ని అర్థం అయ్యే వరకు జాగ్రత్తగా చదవాలి. ఓకేనా? సో రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ఒరిజినల్ టెక్స్ట్ని చదివి అర్థం చేసుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. The second step is highlight the key points and supporting details. మీరు చదువుతున్న క్రమంలో అందులో కీ పాయింట్స్ ఉంటాయి, మెయిన్ ఐడియాస్ ఉంటాయి, సపోర్టింగ్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే మనకి కావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో, మనకి ముఖ్యమైనపించిన ఏమున్నాయో వాటిని హైలైట్ చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. థర్డ్ వన్, ఐడెంటిఫై ద సెంట్రల్ థీసిస్ ఆర్ ద మెయిన్ ఐడియా. మీరు చదివేటప్పుడు ఏవైతే అండర్లైన్ చేసుకున్నారో దాంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటి అని ఐడెంటిఫై చేయండి. దట్ ఈస్ ద థర్డ్ స్టెప్ ఫ్రెండ్స్. అండ్ ఫోర్త్ స్టెప్, గివ్ అ సూటబుల్ టైటిల్. ఇక్కడ మీరు ప్యాసేజ్ చదివారు, ఇప్పటివరకు చదివినటువంటి ప్యాసేజ్ ప్రేసి రాసే ముందు ఒక సూటబుల్ టైటిల్ని ఇవ్వండి. అండ్ ఆఫ్టర్ గివింగ్ ద టైటిల్, సమ్మరైజ్ ద టెక్స్ట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మీ ఓన్ వర్డ్స్లో దాని యొక్క సమ్మరీని రాయండి. దట్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్. అండ్ ఆఫ్టర్ గివింగ్ ద టైటిల్ అండ్ రైటింగ్ ద సమ్మరీ, అండ్ ఒమిట్ ఇర్రిలవెంట్ పాయింట్స్, ఐడియాస్, ఎగ్జాంపుల్స్. ఇర్రిలవెంట్ ఐడియాస్ కానీ, అన్నెసెసరీ పాయింట్స్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ, డెఫినేషన్స్ కానీ ఉంటే వాటిని ఒమిట్ చేయాలి. అలాంటి వాటిని ప్రేసి రైటింగ్లో రాయకూడదు. ఓకేనా? సో ప్రేసి రైటింగ్లో ఏముండాలి? మెయిన్ పాయింట్స్ ఉండాలి, సపోర్టింగ్ డీటెయిల్స్ ఉండాలి. అవి 2 మాత్రమే ఉండాలి. ఏం ఉండకూడదు? ఎగ్జాంపుల్స్ ఉండకూడదు, ఓకే, డెఫినేషన్స్ ఉండకూడదు, కొటేషన్స్ ఉండకూడదు, ఇర్రిలవెంట్ పాయింట్స్ ఉండకూడదు, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు, ఇలస్ట్రేషన్స్ ఉండకూడదు. ఇలాంటివి ఏవి కూడా అవసరం లేదు. అండ్ ఫైనల్లీ, ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్, ప్రూఫ్ రీడ్ వాట్ యు హ్యావ్ రిటన్. మీరు ఏదైతే సమ్మరీ రాశారో దాన్ని ఒకసారి ప్రూఫ్ రీడింగ్ చేయండి. అండ్ ఎడిట్ ఫర్ ఎర్రర్స్. ఓకే, ఆ ఎర్రర్స్ని సరి చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాసెస్ అండ్ దీస్ ఆర్ ద 6 స్టెప్స్ ఆఫ్ ప్రేసి రైటింగ్. ప్రేసి రైటింగ్లో ఉన్నటువంటి 6 స్టెప్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ స్టెప్స్ అనేది చాలా ముఖ్యమైనటివి. ఎగ్జామినేషన్లో అడగవచ్చు, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ స్టెప్స్ ఇన్ రైటింగ్ ఏ ప్రేసి. ఒక ప్రేసి రాసేటప్పుడు ఉన్నటువంటి సరైన స్టెప్స్ని మీరు గమనించండి లేదా వాటిని ఐడెంటిఫై చేయండి అని ఇవ్వచ్చు. సో రిమెంబర్. అండ్ ఫ్రెండ్స్, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రేసి రైటింగ్ అండ్ నోట్ మేకింగ్? మనం బుక్ చదివేటప్పుడు నోట్స్ రాసుకుంటూ ఉంటాము. సో నోట్ మేకింగ్కి ప్రేసి రైటింగ్కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి? వాట్ ఆర్ ద 2 డిఫరెన్సెస్? ఫ్రెండ్స్, బోత్ ఆఫ్ దెమ్ కంటైన్ ద రిలవెంట్ పాయింట్స్ అండ్ మెయిన్ ఐడియాస్. నోట్ మేకింగ్లో అయినా
అండ్ సమ్మరైజ్ దీంట్లో ప్రేసీ రైటింగ్లో అయినా రెండిట్లో కూడా మనకి మెయిన్ ఐడియాసే ఉంటాయి. సో డిఫరెన్సెస్ బిట్వీన్ నోట్ మేకింగ్ అండ్ ప్రేసీ రైటింగ్. సో ఒకసారి చూద్దాం మెయిన్ పాయింట్స్. ఫ్రెండ్స్, వెన్ యూ మేక్ నోట్స్, మీరు నోట్స్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇన్ఫర్మేషన్ని టేబుల్ లాగా కానీ లేదా గ్రాఫ్స్ లాగా కానీ ప్రజెంట్ చేసుకుంటారు. నోట్ మేకింగ్లో ఇన్ఫర్మేషన్ని మనం డయాగ్రామ్స్ రూపంలో ప్రజెంట్ చేసుకుంటాము. కానీ ప్రేసీ రాసేటప్పుడు మాత్రం కేవలం ఇన్ఫర్మేషన్ పారాగ్రాఫ్ మాదిరిగా మాత్రమే ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ప్రేసీ అనేది పారాగ్రాఫ్ లాగానే ఉండాలి. కానీ నోట్ మేకింగ్ని మీరు అనేక రకాలుగా వాడుకోవచ్చు. పిక్చర్స్, గ్రాఫ్స్, డయాగ్రామ్స్, మెనీ థింగ్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫరెన్స్. ద సెకండ్ డిఫరెన్స్ ఈజ్ దట్, ఇందులో ఉన్నటువంటి సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే, ఇన్ నోట్ మేకింగ్ యూ నీడ్ నాట్ రైట్ ఫుల్ సెంటెన్సెస్. పూర్తి స్థాయి వాక్యాలు రాయాల్సిన అవసరం లేదు నోట్ మేకింగ్లో. ఓకే, నో ఫుల్ సెంటెన్సెస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ the passage talks about the what problems with using mobile phones excessively అనేది ఫుల్ సెంటెన్స్ ఉంటే, నోట్ మేకింగ్లో ఏం రాస్తారంటే జస్ట్ యూ రైట్ వన్ థింగ్, దట్ ఈస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ మొబైల్ ఫోన్స్, అంతే. కానీ ఇక్కడ మాత్రం ప్రేసీలో ఫుల్ సెంటెన్సెస్ని రాస్తుంటారు. ఫుల్ సెంటెన్సెస్ని వాడాలి ఖచ్చితంగా. అండ్ నోట్ మేకింగ్లో నీడ్ నాట్ బి గ్రామటికల్ సెంటెన్సెస్. ఖచ్చితంగా గ్రామర్ని ఫాలో అవుతూ సెంటెన్సెస్ ఇక్కడ నోట్ మేకింగ్లో అవసరం లేదు. కానీ ప్రేసీ రైటింగ్లో మాత్రం 100% గ్రామటికల్గా సెంటెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. అందుకే ఇక్కడ లాస్ట్ స్టెప్లో చెప్పాను నేను, ప్రూఫ్ రీడ్ చేసి ఎడిట్ ద ఎర్రర్స్ని సరి చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అందుకే నోట్ మేకింగ్లో గ్రామర్ అవసరం లేదు, కానీ ప్రేసీ రైటింగ్లో మాత్రం గ్రామర్ అవసరం. Friends, in note making you can use abbreviations, short forms, etc. But in Precis writing you should not write the short forms, abbreviations, figures, etc. Okay, ఖచ్చితంగా ఫుల్ వర్డ్స్ అనేవి అక్కడ ఉండేలాగా చూసుకోవాలి. దిస్ ఈజ్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ నోట్ మేకింగ్ అండ్ ప్రేసీ రైటింగ్. రెండింటికి మధ్యలో గల తేడాగా చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో దిస్ ఈజ్ ద పాయింట్. ఇప్పటి వరకు మనం ప్రేసీ రైటింగ్ సంబంధించిన మీనింగ్, డెఫినిషన్ అండ్ వీ హ్యావ్ ఆల్సో సీన్ ద స్టెప్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఈ 4 విషయాలు చెప్పుకుందాం. ఇప్పుడు ప్రేసీ రైటింగ్ సంబంధించిన 5th వన్, దట్ ఈజ్ ఫీచర్స్ ఆఫ్ ప్రేసీ రైటింగ్. ప్రేసీ రైటింగ్కి ఉండాల్సినటువంటి లక్షణాలని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద మెయిన్ క్వాలిటీస్ ఆఫ్ ఏ ప్రేసీ రైటింగ్. ఒక ప్రేసీ రైటింగ్కి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్టివిటీ. Objectivity is the very first quality and essential quality. What is objectivity? Whenever you write a précis, you should not include your own opinions. మీ స్వంత అభిప్రాయాలు, భావనలు అనేటివి ప్రేసీ రైటింగ్లో ఉండకూడదు. మీరు ఒక లెందీ టెక్స్ట్ని షార్ట్ చేసేటప్పుడు ఆ లెందీ టెక్స్ట్లో ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో అవి మాత్రమే మీరు సమ్మరైజ్ చేయాలి తప్పితే మీ సొంత అభిప్రాయాలకి అక్కడ ప్లేస్ లేదు. దాన్ని సబ్జెక్టివిటీ అని చెప్పుకుంటాము, ఆబ్జెక్టివిటీ అని చెప్పుకుంటాము. సబ్జెక్టివిటీ అంటే మన సొంత అభిప్రాయాలు రాస్తే సబ్జెక్టివిటీ, సొంత అభిప్రాయాలు రాయకపోతే ఆబ్జెక్టివిటీ. సో ఇందులో మాత్రం ఆబ్జెక్టివిటీ, సొంత అభిప్రాయాలకి ప్రేసీ రైటింగ్లో మనం వాడకూడదు. ఓకేనా? అండ్ సెకండ్ వన్ ఈజ్ కొహరెన్స్ అండ్ కొహెషన్. ఇక్కడ చూడండి, కొహరెన్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ కొహెషన్. Coherence and cohesion are the two important things. Whenever there is a cohesion, there will be coherence. ఎక్కడైతే కొహెషన్ అనేది ఉంటుందో, అంటే ప్రాపర్ సీక్వెన్స్ మార్కర్స్, ప్రాపర్ కొహెసివ్ డివైసెస్ని యూజ్ చేస్తాము, దెన్ దట్ పారాగ్రాఫ్ సీమ్స్ మీనింగ్ఫుల్, అది అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి కోహరెన్స్ అండ్ కొహెషన్ ఆర్ జస్ట్ లైక్ ద హార్ట్స్ ఆఫ్ రైటింగ్. రైటింగ్కి హార్ట్స్ లాంటివి. అండ్ ఎవ్రీ ప్రేసీ ఆర్ ఎవ్రీ రైటింగ్ షుడ్ కంటైన్ దీస్ టూ క్వాలిటీస్. ఓకే, ఫస్ట్ క్వాలిటీ ఈజ్ ఆబ్జెక్టివిటీ, సెకండ్ క్వాలిటీ ఈజ్ కోహరెన్స్, థర్డ్ వన్ ఈజ్ కొహెషన్, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ క్లారిటీ.
Clarity is another quality of Precis. Whatever you provide, that should be clear. Precisలో మీరు ఏదైతే రాస్తున్నారో అది క్లియర్గా ఉండాలి. ఇట్ షుడ్ వర్క్ లైక్ ఏ మిర్రర్ ఆఫ్ ద ఒరిజినల్ పారాగ్రాఫ్. ఒరిజినల్ పారాగ్రాఫ్కి మిర్రర్ లాగా ఉండాలి. ఒరిజినల్ పారాగ్రాఫ్లోని అన్ని ముఖ్యమైనటువంటి ఐడియాస్ని చాలా స్పష్టంగా ప్రేసీలో రాయాలి. దానినే క్లారిటీ అంటాము. ఎలాంటి అంబిగ్విటీ ఉండకూడదు. అండ్ దెన్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, కరెక్ట్నెస్. ఎవ్రీ ప్రేసీ షుడ్ హ్యావ్ కరెక్ట్నెస్. ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్స్. ఎలాంటి ఎర్రర్స్ ఉండకూడదు. ఓకే, థిమాటికల్ ఎర్రర్స్ కావచ్చు, అండ్ లెక్సికల్ ఎర్రర్స్ కావచ్చు, మార్ఫలాజికల్ ఎర్రర్స్ కావచ్చు, అండ్ ఎర్రర్స్ ఆఫ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కావచ్చు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్స్ ఆఫ్ ఎర్రర్స్. ఎలాంటి ఎర్రర్స్ కూడా ఉండకూడదు. కరెక్ట్గా ఉండాలి రాసేటువంటిది. దెన్ కన్సైస్నెస్. ఇట్ షుడ్ బి యాజ్ బ్రీఫ్ యాజ్ పాసిబుల్. వీలైనంత క్లుప్తంగా ఉండాలి. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కన్సైస్నెస్, వెరీ ప్రిసైజ్, చాలా చిన్నగా ఉండాలి. యూజువల్గా ఒక ప్రేసీ అనేది 1/3 ఆఫ్ ద ఒరిజినల్ పారాగ్రాఫ్గా ఉండాలి. 1/3 అంటే ఒరిజినల్ పారాగ్రాఫ్ 3 లైన్స్ ఉంటే ఒక ఐడియల్ ప్రేసీ 1 లైన్లో ఉంటే సరిపోతుంది. 3 లైన్స్ ఉంటే ప్రేసీ అనేది ఒక లైన్లో ఉండాలి. 1/3 అంటే ప్రేసీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ టెక్స్ట్ కనుక 100 లైన్స్ ఉంటే ప్రేసీ 30-35 లైన్స్లో రాయాలి. దాన్నే 1/3 ఆఫ్ ద ఒరిజినల్ టెక్స్ట్ అంటారు. రేపు ఎగ్జామినేషన్ అడుగుతాడు, వాట్ ఈజ్ ద ఐడియల్ సైజ్ ఆఫ్ ఏ ప్రేసీ? ఒక ప్రేసీ యొక్క ఐడియల్ సైజ్ ఏంటంటాడు? 1/3 ఆఫ్ ద ఒరిజినల్ టెక్స్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ క్వాలిటీస్ ఆఫ్ ఏ ప్రేసీ. వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్? ఫస్ట్ వన్ ఆబ్జెక్టివిటీ, సెకండ్ వన్ కోహరెన్స్, third one clarity, fourth one correctness, fifth one cohesion, and sixth one is conciseness. These points, these are the important qualities. Now let us discuss these things in detail. ఇప్పుడు ఈ అంశాలని ఇంకొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం క్వాలిటీస్ ని. ఫస్ట్ వన్, every précis should contain only the main ideas and relevant ideas of the original text. ఒరిజినల్ టెక్స్ట్లో ఉండేటువంటి మెయిన్ ఐడియాస్ మాత్రమే ఉండాలి. సెకండ్ వన్, we should organize and express the ideas logically to resemble the original composition. ఒరిజినల్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని పోలి ఉండేలా రాయాలి. అంటే అక్కడ ఉన్నటువంటి సారాంశం ఇక్కడ మనకి ప్రతిబింబించాలి. అండ్ omit inessential details. అనవసరమైన డీటెయిల్స్ని మనం తీసివేయాలి ప్రేసీలో. ఎగ్జాంపుల్స్ తీసేయాలి. ఓకే, సో ఇదంతా కూడా ఉండాలి. బట్ ఆర్డర్ ఆఫ్ ఐడియాస్ మాత్రం ఉండాలి. మెయిన్ ఐడియాస్ మాత్రం అదే ఆర్డర్లో రాయాలి. అవాయిడ్ యాడింగ్ ఎనీథింగ్ నాట్ ప్రజెంట్ ఇన్ ద ఒరిజినల్ టెక్స్ట్. దీన్నే ఆబ్జెక్టివిటీ అంటాము. ఒరిజినల్ టెక్స్ట్లో లేనటువంటి విషయాన్ని మనం సొంతంగా రాయకూడదు. సొంత అభిప్రాయాలకు స్థానం లేదు ఇక్కడ. యూజ్ క్లియర్, బ్రీఫ్ అండ్ ప్రిసైజ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఎలా ఉండాలి? ప్రిసైజ్, క్లియర్ అండ్ ఆల్సో వెరీ బ్రీఫ్. అండ్ ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఏ స్పీచ్లో రాయాలి చెప్పండి? ఇండైరెక్ట్ స్పీచ్ని ప్రిఫర్ చేయండి రాసేప్పుడు. ఎన్ష్యూర్ క్లారిటీ బై యూజింగ్ సింపుల్ లాంగ్వేజ్ అండ్ సింపుల్ స్ట్రక్చర్. ఆల్రెడీ చెప్పాను, కాంప్లికేటెడ్గా కాంప్లెక్స్గా ఉండొద్దు. ప్రేసీ షుడ్ బి రిటన్ యూజింగ్ సింపుల్ లాంగ్వేజ్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ క్లారిటీ. క్లారిటీ ఉండాలి, సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి, అండ్ కోహరెన్స్ మస్ట్ బి దేర్, అండ్ లాజికల్ కనెక్షన్ ఆఫ్ ఐడియాస్. ఐడియాస్ మధ్యలో లాజికల్ ఇంటర్ కనెక్షన్ ఉండాలి. దెన్ ఇట్ షుడ్ హ్యావ్ కన్సైస్నెస్. ఎప్పుడు వస్తుంది కన్సైస్నెస్? వెన్ ఎవర్ వి అవాయిడ్ ఇర్రిలెవెంట్ డీటెయిల్స్. అండ్ సమ్మరైజ్ ద కాంటెంట్ ఇన్ ద రైటర్స్ ఓన్ వర్డ్స్. ఓకే, ఓన్ వర్డ్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్ అయినా వర్డ్స్ అయినా స్వతహాగా రాయాలి తప్పితే ఒరిజినల్ టెక్స్ట్ నుండి కాపీ చేయకూడదు. ఓకేనా? సో ఇది చాలా ముఖ్యమైన పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి. ఐడియాస్ ఏమో ఒరిజినల్ టెక్స్ట్లోని ఉండాలి, అండ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ఏమో సొంతగా ఉండాలి. అండ్ ప్రజెంట్ ఆల్ ఐడియాస్ ఇన్ ఎ సింగిల్ పారాగ్రాఫ్. ఎప్పుడు కూడా ప్రేసీ అనేది సింగిల్ పారాగ్రాఫ్లోనే ఉంటుంది. ఓకే, 2-3 పారాగ్రాఫ్స్లో ప్రేసీ ఎప్పుడు కూడా ఉండదు. ఇట్ షుడ్ ఆల్వేస్ బి రిటన్ ఇన్ ఎ సింగిల్ పారాగ్రాఫ్.
and the length is about the 1/3 of the original text length. ఒరిజినల్ టెక్స్ట్ ఎంత ఉందో దాంట్లో 1/3 సైజ్ అనేది ప్రేసీ ఉండాలి. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ ప్రేసీ. ఇది ప్రేసీకి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఓకేనా? సో మీనింగ్, డెఫినిషన్, ఎగ్జాంపుల్, స్టెప్స్, ఫీచర్స్, 5 టాపిక్స్ని మనం ఫినిష్ చేసాము. అండ్ నౌ లెట్ us look at the final episode of this particular class, that is questions. Okay, so look at some of the questions. Dash means to express the central thought of a given passage or document as briefly as possible in a single paragraph. ఒక పారాగ్రాఫ్ లేదా టెక్స్ట్ యొక్క సమ్మరీని సింగిల్ పారాగ్రాఫ్లో రాస్తే దాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ఎస్సే, ఆప్షన్ 1 ప్రేసీ, ఆప్షన్ 3 నోట్ మేకింగ్, ఆప్షన్ 4 నోట్ టేకింగ్. సో వెరీ సింపుల్. సింగిల్ పారాగ్రాఫ్ అన్నాడు, బ్రీఫ్ అన్నాడు, సెంట్రల్ ఐడియా అన్నాడు. సో ద ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ప్రేసీ రైటింగ్. ప్రేసీ రైటింగ్ ఈజ్ ద ఆన్సర్. దీస్ ఆర్ ఆల్ ద ప్రీవియస్ క్వశ్చన్స్, గత ఎగ్జామినేషన్లో అడగబడినటువంటి ప్రశ్నలు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ప్రేసీ రైటింగ్? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అనేది ప్రశ్న ఇక్కడ. ఇట్ కెన్ బి లూజ్, జర్కీ, రిపిటేటివ్ అండ్ ఫార్మ్లెస్. This is the first option. Second one, it is a logical, consistent, complete and artistically finished work of art. It should always be written in third person. The language in a Precis should be simple, straightforward, accurate and precise. So incorrect statement, wrong statement ఏంటి అంటే ఫస్ట్ వన్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇది రిపిటేటివ్గా ఉండకూడదు, రిపీట్ కావద్దు ఐడియాస్ అసలుకే. ఫామ్లెస్, ఒక ఫామ్ అనేది ఉండాలి సింగిల్ పారాగ్రాఫ్. అండ్ జర్కీగా ఉండకూడదు అండ్ లూజ్గా ఉండకూడదు. ఓకే, ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఏ ప్రేసీ. ఒక ప్రేసీకి సంబంధించి ఫస్ట్ వన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అండ్ నౌ లెట్ us look at థర్డ్ వన్. విచ్ ఆఫ్ దీస్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ ఏ ప్రేసీ? ఒక ప్రేసీలో మనం ఇక్కడ ఇచ్చిన దాంట్లో దేనిని అవాయిడ్ చేయాలి? Okay, what should be avoided? Figures of speech, verbs, pronouns, indirect speech. What should be avoided? Then avoid cheyali. Figures of speech should be avoided. Okay, ఎప్పుడు కూడా మనకి ప్రేసీ అనేది ఆర్నమెంటల్గా ఉండకూడదు, కాంప్లికేటెడ్గా ఉండకూడదు, సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. కాబట్టి సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి అంటే ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే అందులో ఉండకూడదు. సో ప్రేసీ రైటింగ్ అవాయిడ్స్ ద యూజ్ ఆఫ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ మేకింగ్ ఏ గుడ్ ప్రేసీ? ఒక మంచి ప్రేసీ రాయాలి అంటే క్రింది వాటిలో ఏ మెథడ్ని ఫాలో కావాలి? నోట్ ద ఇంపార్టెంట్ అండ్ సెంట్రల్ ఐడియాస్, use present tense, use of first person and direct speech, title should be long. So what is the method? It is nothing but note the important and central ideas. Important మరియు central ideas ని మాత్రమే present చేయాలి. That is the answer to this question. Now look at question number 5. Which of the following should be avoided in writing a précis? ప్రేసీ రాసేటప్పుడు మనం దేన్ని అవాయిడ్ చేసుకోవాలి? ఓకేనా? యూస్ ఓన్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ ద రైటర్. రైటర్ యొక్క ఓన్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ని అవాయిడ్ చేయాలంట. ఎగ్జాంపుల్స్ అండ్ ఇలస్ట్రేషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ టెక్స్ట్, ఇర్రిలవెంట్ అండ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మ్యాటర్, కనెక్టివ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. ఓకే, ఇక్కడ షుడ్ నాట్ బి అని రాయాలి. యాక్చువల్లీ షుడ్ నాట్ బి అవాయిడెడ్. దేన్ని అవాయిడ్ చేయకూడదు అంటే కనెక్టివ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ని మనం ఒమిట్ చేయకూడదు. ఓన్ ఒపీనియన్స్ని అవాయిడ్ చేయాలి. ఎగ్జాంపుల్స్, ఇలస్ట్రేషన్స్ని అవాయిడ్ చేయాలి. ఇర్రిలవెంట్ అండ్ అవుట్ ఆఫ్ కాంటెంట్ మ్యాటర్ని అవాయిడ్ చేయాలి. బట్ ఫోర్త్ వన్ మాత్రం లింకర్స్, వాటిని కొహెసివ్ డివైసెస్ అన్నాము, వాటిని అవాయిడ్ చేయకూడదు. ఓకే, దీస్ ఆర్ ద 5 questions on the Precis writing. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు SGT ఎగ్జామినేషన్కి సంబంధించి కానీ ఇంకా ఆ పై స్థాయిలో జరిగేటువంటి టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. మోస్ట్లీ ప్రేసీ రైటింగ్ పైన క్వశ్చన్స్ 3 పైన అడుగుతుంటాడు ఎక్కువగా. ఒకటి మీనింగ్ అంటే డెఫినిషన్ పైన, రెండవది స్టెప్స్కి సంబంధించిన ప్రశ్నలు,
మూడవది క్వాలిటీస్కి అంటే ప్రేసీకి ఉండాల్సిన లక్షణాల పైన. ఈ మూడింటిపైనే ప్రశ్నలు అడుగుతుంటాడు. కాబట్టి ఇప్పుడు నేను ప్రజెంట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ని డీటెయిల్గా నోట్స్ రాసుకోండి అండ్ దెన్ యూ ప్రాక్టీస్ మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ టాపిక్. దీనిపైన వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ బీ గెటింగ్ త్రూ ద ఎగ్జామినేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ మార్క్స్. ఓకే, రైట్. Thank you friends, and if you really like this video, please subscribe to our channel and give your valuable feedback from the comment section. Wish you all the best. Thank you so much.